యేసు క్రీస్తు ప్రభు నామమున మీకందరికీ హృదయపూర్వకముగా నమస్కారములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా పాటలు పాడుకుంటూ మేము మీ మధ్యకి వచ్చి ఉన్నాం. మీకందరికీ తెలుసు, యేసు క్రీస్తు ప్రభువుని గురించి చెప్పడానికి వీళ్ళు వచ్చారు అని మనకందరికీ బాగా తెలుసు. అయితే ఎన్నో వార్తలు మనము రోజులో వింటూ ఉన్నాం. అయితే ఈరోజు మేము తీసుకొచ్చినటువంటి వార్త శుభవార్త. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ సువార్త మేము మీ మధ్యకి తీసుకొచ్చాం. అదేంటంటే, యేసు క్రీస్తు ప్రభు వారు 2000 సంవత్సరములకు పూర్వమున మరి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఆయన అవతరించి సర్వ మానవాళి కొరకు ఆయన శిలువలో ప్రాణమును బలిగా అర్పించి ఉన్నాడు. ఎందుకు ఆయన బలిగా అర్పించి ఉన్నాడు అంటే, మానవుడు భూమి మీద నీతిమంతుడుగా లేడు గనక, భూమి మీద ఎక్కడ కూడా మానవుడు నీతిమంతుడు లేడు గనక, ఏ మానవుడు కూడా దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేదు గనక, మరి ఆ యొక్క మానవుడు చనిపోయి పాపములను జీవించి పాపములను జన్మించి పాపములను జీవించి మరణించి నరకానికి వెళ్తున్నాడని యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సర్వ మానవాళి కొరకు ఈ లోకంలో అందరికీ మరి ప్రయోజనకరముగా ఆయన విశ్వాసం ఉంచిన వారికి మరి పాప క్షమాపణ ఇవ్వడానికి, ఉచితముగా నరకము నుండి తప్పించడానికి, ఉచితముగా పాతాళం నుండి తప్పించడానికి ఆయన నరరూపుదారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన పాపులను రక్షించుట కొరకు ఈ లోకమునకు వచ్చాడు. ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఉచితముగా పాప క్షమాపణ లభించబడుతూ ఉన్నది. ఉచితముగా మరి పరలోక రాజ్యము, మోక్ష మార్గము లభించబడుతూ ఉంది. అయితే మేమేం చేయాలయ్యా అంటే, ఏమీ లేదు, యేసు ప్రభువా మేము జన్మలోనే పుట్టుకతోనే పాపులము గనక మా పాపాన్ని క్షమించు అని వేడుకుని ఎడల ఆయన మరి క్షమించి నీతిమంతులుగా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే యేసు ప్రభువుని నమ్ముకోవడం వలన, ఆయనని విశ్వసించడం వలన మాకు వచ్చేటువంటి ఆదాయం ఏంది అని అంటే, అయితే మరి దేవుడి లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన కుమారుని విశ్వాసం ఉంచేటువంటి ప్రతి ఒక్కరికి మరి నిత్య నరకాగ్ని నుండి, ఆ యొక్క మరణ వేదనల నుండి, అగ్ని బాధల నుండి యుగ యుగాలు తప్పించబడడానికి